మీరా దేవతలందరికీ మీ శక్తి ఏమిటో రుచి చూపించారు కదా. చూస్తుండండి, త్వరలోనే దేవతలందరూ తమరిని వంది మాగదుల్లా పొగడడానికి పోటీలు పడతారు. తమరి ఆదేశాలన్నింటినీ వారు చిటికెలో పూర్తి చేస్తారు. ఇలా ఆశ్చర్యం. తనిలా చిటికె వేయగానే అలా ప్రత్యక్షమైపోయారు. బృంద శక్తే శక్తి. నా చిటికె ప్రభావం ఇంతుందా? చివరికి మీ దేవతలకి బుద్ధొచ్చిందన్నమాట. మిమ్మల్ని పిలిపించాల్సిన అవసరం లేకుండానే అందరూ మూకుమ్మడిగా వచ్చారు. ఈ సర్వశ్రేష్ఠ జలంధర భగవానుడు ప్రసన్నుడయ్యాడు. ఆగ్రహించకండి దేవేంద్ర. గుర్తుంచుకోండి, ప్రథమ పూజ్య గణేశుల వారి ఆజ్ఞలు పాటించక తప్పదు. మీరు సరిగ్గా చెప్పారు కుబేరదేవ. గణేశుల వారు ఏది చెప్పారో నేను అదే పాటిస్తాను. దేవేంద్ర, ఈ జలేంద్రుడి దుర్మార్గానికి సమాధానం తెలివితేటలతోనే చెప్పాలి. మనందరం కలిసి తనని ప్రశంసిస్తూ ఉండటమే తెలివైన పని. అతని అహంకారాన్ని పెంచి పోషించాలి. తన తండ్రి గారిని సవాలు చేసి వారితో యుద్ధం చేయాలి. తన వినాశనాన్ని తనే కొని తెచ్చుకోవాలి. మేము రాకుండా ఎలా ఉంటాం జలంధర భగవాన్? ఉదయం జరిగిన శాస్తి మా అందరికీ కళ్ళు తెరిపించింది. అయినా తమర అపార శక్తి గురించి మాకు అవగతమైంది. అందుకే తమరిని భగవంతుడిగా అంగీకరించి తమరిని శరణి వేడుకుంటున్నాము. అవును, దేవేంద్రుల వారి మాట ముమ్మాటికి నిజం. దేవేంద్రుల వారు సరిగ్గానే చెప్పారు. లేకపోతే తమరి క్రోధం నుండి మమ్మల్ని ఎవరు రక్షిస్తారు భగవాన్? అదే నిజమైతే మొదట్లోనే మీరు జలంధర భగవానుడి ముందు మీరందరూ ఎందుకు తల వంచలేదు? సూర్యదేవా, చెప్పు సూర్యదేవా, అప్పుడే నీవు నన్నెందుకు శరణు కోరలేదో చెప్పు. జలంధర్ భగవాన్, అదంతా ఎంతో హఠాత్తుగా జరిగింది కదా. తమరు నా దగ్గరికి అడ్డొచ్చినప్పుడు నన్ను నా కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా అడ్డుకున్నారు. అయినా భగవాన్, అందరికీ భయపడ్డాం ఏం బాగుంటుంది? తమరి గురించి తెలియక భగవాన్, అప్పుడు ఆ పొరపాటు జరిగిపోయింది. దయచేసి నన్ను క్షమించండి భగవాన్. ఎంతైనా నిజం తెలియడానికి కాస్త సమయం పడుతుంది కదా. ఆయన బెట్టు చేయాలి కదా. మీరేమి చింతించకండి. దెబ్బలు తినకుండా బుద్ధెలా వస్తుంది చెప్పండి? బుద్ధి రావాలా? ఎవరికి రావాలి బుద్ధి? అది మా దేవతలకి. అవును భగవాన్. అవును, బుద్ధి రావాల్సింది మాకే. దారి తప్పినచో సన్మార్గం చూపించేది భగవానుడేగా. అవునవును, అది కూడా భగవానుడే చూపిస్తారుగా. పాపి, పాపులు భగవంతుడిని గుర్తించకపోయినా కానీ భగవంతుడు గుర్తిస్తారుగా. ఇంకేం ఆలోచించకండి. మా దేవతలందరం తమరి శరణు కోరి వచ్చాం కదా. ఇంకా జరగాల్సింది జరగక తప్పదు. ఏమంటారు దేవతల? నిజమే కదా. భగవంతుడి ఆజ్ఞ మనమందరం పాటించాలి కదా. తప్పదు. ఈ పిరికి పందులు మా మహాబలి ముందు తల వంచారు కనుక ఇదే తగిన అవకాశం. ఆ విచిత్ర గజముఖుడి గురించి తెలుసుకోవాలి. సర్వశ్రేష్ఠుడైన ఈ జలంధర భగవానుడు నా ఆజ్ఞలు పాటించని వారికి కఠిన శిక్షలు విధిస్తాడు. కానీ దయామయుణ్ణి కూడా శరణు కోరారు కదా. ఇక మీరు వెళ్ళండి. అందరినీ క్షమించి వేస్తున్నాను. హాయిగా వెళ్ళిరండి.
భగవాన్ జలంధరుడు దయామయుడు. భగవాన్ జలంధరుడికి జయ హో. భగవాన్ జలంధరుడికి జయ హో. భగవాన్ జలంధరుడికి. చాలు, ఆపండి. ఒక్కటి గుర్తుంచుకోండి, మళ్ళీ భగవాన్ సర్వశ్రేష్ఠ జలంధరుడికి ఆగ్రహం కలిగించే ధైర్యం మాత్రం ఎప్పుడూ చేయకండి. లేకుంటే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసుగా. తెలుసు, మాకు బాగా తెలుసు. బండధైర్యానికి ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. ఏమన్నావు చెప్పు. అదే మీరన్నదే. అయినా మనం చెప్పిందే చెప్పుకుంటూ సమయం వ్యర్థం చేయడం ఎందుకు? తమరు అనుమతిస్తే మనం కాగల కార్యం గురించి మాట్లాడుకుందాం భగవాన్. ఏమిటా కార్యం? చెప్పండి. మీ దేవతలు చేయగల కార్యాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారుగా. నేను దేవతలకే రాజైన ఇంద్రుడను. దేవతలకు నేతృత్వం వహించడమే కాకుండా వానలు కురిసేలా చేస్తాను. నేను సూర్యదేవుడిని. కాల నిర్ణయం చేస్తూ పగలు రాత్రి గతులు తప్పకుండా చూస్తాను. నేను వరుణదేవుడను. నేను ఏం చేస్తానంటే జలాశయాలను నీటితో సమృద్ధిగా ఉంచడం నా కార్యం. నేను వాయుదేవుడిని. నేను అందరికీ ప్రాణవాయువును ప్రసాదిస్తుంటాను. నేను చంద్రుడిని. రాత్రిపూట వెన్నెల కాస్తూ నా చల్లదనంతో భూమిని పులకరింపజేస్తుంటాను. అంతేకాదు, జలతత్వాన్ని ప్రభావితం చేస్తాను. ఇంకా మొక్కలకు మూలికలకు ఔషధ తత్వాన్ని ప్రసాదిస్తాను. వాయుతత్వం లాగే అగ్నితత్వం కూడా ప్రధానమైనది. ఇంకా చాలు, అందరికీ నిప్పుతో పోగేస్తావు నీవు. ఇవన్నీ కాదు, మన పిప్పళ బస్తా ఉన్నాడు కదా, నువ్వేం చేస్తావు? బాగా తింటూ బాగా తిరుగుతూ ఉంటావా? తినడమేనా? పని చేసేదేమైనా ఉందా? భలే అడిగారు మహాబలి. తీసుకోండి. భగవాన్, నేను కుబేరుడిని. నా పని సకల లోకాల ధనం, వైభవం, నవనిధులను సంరక్షించడం. ఏం క్షించడం? లోకంలోని ధన సంపదలు. మీకు అలాగే వినిపించిందా ప్రభు? అవునవును, మీరు సరిగానే విన్నారు. ప్రపంచంలోని ధనం, ఐశ్వర్యం, రత్నరాసులు, లోకంలోని సమస్త సిరి సంపదలన్నింటినీ రక్షించే శ్రీమంతుణ్ణి నేనే. జలంధరుడు ప్రసన్నుడయ్యాడు, మహాప్రసన్నుడయ్యాడు. నీ మాటలి బట్టి నీవే ముఖ్యమైన ప్రధానమైన దైవానివి. తన ఆభరణాలు కూడా ఎంత బాగున్నాయో. ఎప్పటికైనా నాకు లభించాల్సినవే. ఎంతైనా అసురులే కదా. ధనం తప్ప ఇంకేవీ అర్థం కాదు వీరికి. మంచిది, ఇక వెళ్ళండి. ఎవరి పనులు వాళ్ళు తమ పద్ధతిలో చేయవచ్చు. భగవానుడు, ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడు ఇప్పుడు విశ్రాంతి కోరుతున్నాడు. ఏమైంది? ఎందుకు ఆగిపోయారు? నాకు చెప్పాల్సిందేమైనా మరచిపోయారా? వెళ్ళండి. భలే అమాయక దేవతలు. ప్రథమ పూజ్య శ్రీ గణేశ, వీర కార్తికేయుడు ఇద్దరూ కలిసి వస్తున్నారు ఇక్కడికి. ఏమంటున్నావు నువ్వు? ఎవరొస్తున్నారు అక్కడి నుంచి?
మీలో మీరే మాట్లాడుకుంటున్నారేంటి? నాకిప్పుడే చెప్పండి. భగవాన్ వారు వస్తున్నారు. ఎవరొస్తున్నారు? వారు మాపై దాడి చేశారు. వారే సరికొత్త దైవాలట. అంతేకాదు, అందరికంటే ముందు నేను వారికి అభివాదం చేయాలట. అన్నయ్య మీరెలా ఉన్నారు? శాంతి చిత్తులై ఉన్నారుగా. నేను శాంత చిత్తుడై ఉన్నాను సోదరా. ఇప్పుడు అసలు శాంతి గురించి ఆ దుష్ట జలంధరుడు ఆలోచించుకోవాలి. అన్నయ్యను మరింత శాంతింపచేయాలి, లేకపోతే నా పథకం సఫలం కావడం కష్టం. అరే, అన్నయ్య ఇప్పుడే కిందికి దిగిపోయారు. ఆ వస్తున్నవారు ఎవరంటే మా మహాదేవ పుత్రుడు గణపతి, అలాగే దేవసేనాపతి కార్తికేయుడు. శివపుత్రులొస్తున్నారా? ఎందుకు ఇంద్ర? శివపుత్రులు మా మహాబలి ముందుకొస్తున్నారా? అది అకారణంగా లేదు. ఏదో పథకం ప్రకారమే వస్తున్నట్టున్నారు. ఆయన ప్రభు, తమరు భగవంతుడు, తమరకు అన్ని ముందే తెలుస్తాయి కదా. సత్యం ఎలాగో సాక్షాత్కరిస్తుంది గనక ముందే వారి గురించి నేను ముందే నిజం చెప్తాను. ఇప్పుడు వస్తున్న వారిలో పెద్దవాడు మహావీర కార్తికేయుడు, పరాక్రమవంతుడు, అలాగే సైన్యాధ్యక్షుడు. ఓహో, ఇదేనా దుష్ట జలంధరుడి యొక్క భవనం? స్వామి, చూస్తుంటే ఎక్కడో ఎవరితో దృష్టి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించే దుస్సాహసానికి ఒడిగట్టినట్టుంది. ఆ దృష్టిని నేను నామరూపాలు లేకుండా చేస్తాను. ఇందులో ఏ మోసం లేదు కదా. ముందే జాగ్రత్త పడడం మంచిది. ఓ భగవాన్, మహాదేవుడి రెండవ పుత్రుడు గణపతి తెలివితేటల్లో తనను మించిన వారెవరూ లేరు. తెలివి ఉన్న, చతురులైన, శక్తియుక్తులున్న ఆ శివపుత్రులు నా బలం ముందు తల వంచాల్సిందే. నాతో పెట్టుకుంటే నలిపి పారేస్తాను. వస్తే రమ్మనండి వాళ్ళని. ఆ శివపుత్రులిద్దరిని ఈ భగవాన్ సర్వశ్రేష్ఠ జలంధరుడు చూస్తాడు. నేనెవరికి భయపడతాను? హెచ్చరిక! ఎవరో శత్రువులు ఇక్కడికి వస్తున్నట్లున్నారు. అందరూ సర్వసన్నద్ధంగా ఉండండి. భగవాన్, కుమార కార్తికేయుల వారు కుర్రాడే కావచ్చు, కానీ తక్కువ అంచనా వెయ్యకండి. పెద్ద బల సంపన్నుడు. మా దేవతలందరం వారి నేతృత్వంలోనే యుద్ధం చేశాము. ఆయన ఒక్కరే పెద్ద సైన్యాన్ని అంతం చేయగల సమర్థుడు. శత్రు సంహారం ఎలా చేస్తారంటే వారి ఒక్క చిహ్నం కూడా మిగలదు. ఇంకా గణేశుడు, వారు అద్భుతాలకి అద్భుతం. తనువు తెలివికి దైవం. తన తెలివితేటలతో మమ్మల్ని ఎన్నోసార్లు, మా దేవతలని ఎన్నో కఠిన ప్రమాదాల నుండి గట్టెక్కించారు. మరైన క్రోధం అది ఇంకా భయంకరం. దాన్ని ఊహించుకుంటేనే చెమటలు పట్టేస్తాయి. అంత గొప్పవారా ఆ శివపుత్రులు? ఈ దేవతలంతగా పొగుడుతున్నారు.
అన్నయ్య, మీ మొహం నిర్మలంగా ఉండాలి. తమరి ముఖ కవలికలు చూస్తుంటే ఆగ్రహం బయటపడిపోతోంది. ఈ చిరునవ్వు చాలా తమ్ముడు. మీ చిరునవ్వే అంత కోపంగా ఉంటే మీ క్రోధాన్ని నుండి ఈ అసురుల్ని ఎవరు రక్షించగలరు? చూద్దాం ఆ జలంధరుడు ఎలా ఉంటాడో, ఎంత శక్తివంతుడు. అన్నయ్య ఏ క్షణంలో అయినా ఆగ్రహానికి గురి కావచ్చు. ఈ బాలుడు ఏయ్, తనేగా ఆ విచిత్ర గజముఖ బాలుడు. తను అచ్చం తండ్రి గారిలాగే ఉన్నాడు. కాదు, తను తండ్రి గారికి ప్రతిరూపం కాదు. చూస్తుంటే తండ్రి గారు నీడలా కూడా పనికొచ్చేలా లేడు. స్వామి మహాబలి, తనే కదూ ఆ బాలుడు. తనే దేవతలందరినీ రక్షించి తీసుకెళ్ళినాడు. గుర్తుంది నాకు. అందుకే చూస్తున్నాను తనకింత ధైర్యం ఎలా వచ్చింది అనేది. నేరుగా మన భవనంలోకి వస్తారా వాళ్ళిద్దరూ? తక్షణమే బంధించండి. ఇదేంటి? అసలు ఈ మూర్ఖుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడు? ఈ మూర్ఖ జలంధరుడు నా కష్టాల్ని రెట్టింపు చేశాడు. అన్నయ్య ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. మంచిది. నేను ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. నాకు సరైన అవకాశం కల్పించాడు ఈ జలంధరుడు. సేనాపతి కార్తికేయుల వారు ఎదురుదాడి చేశారంటే గణపతి ఎంతో ఆలోచించిన వేసిన పథకం విఫలమైపోయింది. అన్నయ్య ఏకంగా యుద్ధమే ఆరంభించారు. వారిని ఆపడానికి ఏం చేయాలి? ఈ యువ యోధుడు మహాయుద్ధ వీరుడు. ఇప్పుడు తన ఉద్దేశం ఏమిటి? అన్నయ్య అనుకున్నది జరిగింది. ఈ అసుర సైనికులకి అంత తొందర వచ్చింది. ఈ సైనికుల వల్ల జలంధరుడి ఆగ్రహం తారస్థాయిని చేరుతోంది. వీరిని వదలకండి. ఇద్దరు ఇక్కడి నుండి ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు. అన్నయ్య, గణేషుని యొక్క పథకానికి నేను వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాను. అన్నయ్య, నా పథకాన్ని గుర్తు తెచ్చుకోండి. అది సఫలం కావాలంటే శాంతం వహించండి అన్నయ్య. ఏమిటిదంతా? మా భవనంలోకే వచ్చి సైనికులపై దాడి చేసేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? యుద్ధం కాదు, కేవలం ఆత్మరక్షణకై చేసిన ప్రయత్నం అంతే. అన్నయ్య తన యుద్ధ కౌశలాన్ని చూపిస్తున్నారంతే. లేకపోతే తనని మీరు బాలకుడని భావించి తక్కువ అంచనా వేస్తారుగా. మా సోదరుడు దేవసేనాపతి పదవిలో ఉన్నారు. ఆ విషయాన్ని బల ప్రదర్శన ద్వారానే చూపించాలనుకుంటున్నారు. ఇంకా అసుర శ్రేష్ఠ, నేను పార్వతీ పరమేశ్వరుల పుత్రుణ్ణి, గణేష్. నేనెటూ తేల్చుకోలేకపోతున్నాను. వీరిని నమ్మాలా నమ్మకూడదా? ఇద్దరూ మాకు ఏదైనా ప్రమాదం తెచ్చి పెడతారో ఏమో.
సరే బాలక, కాని భవిష్యత్తులో ఇంకెప్పుడు దాడి చేయకూడదు. అలాగే అసురశ్రేష్ఠ. అది సరే, తమరు తమ అతిథి సత్కార ధర్మాన్ని నిర్వర్తించకపోతే ఎలా? అతిథి సత్కారాలు చెయ్యాలా? నేనా, ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడా? అతిథి సత్కారాలు కూడానా? ఎలాంటి అతిథి సత్కారాలు? దేవతలంతా వచ్చి మీ గొప్పతనం గురించి చెప్పి మీపై ఎన్ని ప్రశంసలు కురిపించారో తెలుసా? ఒక కొత్త భగవానుడొచ్చి లోకాన్ని ఎంతో మేలు చేశారని చెప్పారు. అందుకే మేము కొత్త భగవానుని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. కానీ ఇక్కడికొచ్చి చూస్తే పరిస్థితి దానికన్నా భిన్నంగా కనిపిస్తుంది. అయినా ఈ కొత్త భగవంతుడి దగ్గరికి వస్తే వారి భక్తుల్నిలా శత్రువుల్లా చూస్తారేంటి? గణపతి వాక్చాతుర్యం ముందు ఈ దుష్ట జలంధ్రుడు ఎక్కడ నిలబడగలడు? చాలించు గజముఖ బాలక. నువ్వు గతంలో ఈ దేవతలను తప్పించుకుపోయి ఎంత దురాగతానికి పాల్పడ్డావో తెలుసా? నిన్ను వీలైనంత త్వరగా బందీగా పట్టుకోవడమే మంచిది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అందరినీ తన వైపుకు తిప్పుకోగలిగేవారే తెలివైనవారు.